వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు. ఈరోజు రెసిపీ కాకరకాయ కారం పొడి. 3 మీడియం సైజ్ కాకరకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ కొన్ని కర్రీ లీవ్స్ తీసుకోవాలి. అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ కొంచెం కర్రీ లీవ్స్ చెప్పాను కదా. అండ్ నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం అన్నీ కూడా కొంచెం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అన్నీ తీసేసుకొని లాస్ట్‌లో నువ్వులు అండ్ చింతపండు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కారం, సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకొని అండ్ వెల్లుల్లి కూడా ఇప్పుడే వేసేసుకొని ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుందనమాట. ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే ప్లేట్‌లో తీసుకొని కొంచెంసేపు అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది.